లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అధ్యక్షుడు చిగులపల్లి శ్రీధర్, సెక్రటరీ గోపాల్ గారు, మన మహాసభ నాగర్కర్నూల్ అధ్యక్షుడు బచ్చ రామకృష్ణ గారు, మరి లైన్ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి గత 3 సంవత్సరాల నుంచి ఏర్పడ్డది, 3 సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. దీనికి మనందరం సహకారం చేసుకుంటూ రెగ్యులర్ మీటింగ్లు పెట్టాలి. మనం ప్రతి నెల మీటింగ్లు పెడితే మన సభ్యులందరూ మీటింగ్ అలవాటు పడతారు. సేవా కార్యక్రమాలు కూడా అందరూ మీటింగ్లో ఎవరికి ఇష్టం ఉన్న సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తారు. మనం ఆ మంత్లో ఉన్న బర్త్డేలు, పెళ్లి రోజులు ఉన్న వాళ్ళను మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీటింగ్ హోస్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే మన మీటింగ్లు రెగ్యులర్గా ఎప్పుడైతే చేస్తామో మన క్లబ్బు పర్ఫెక్ట్గా నడుస్తుంది, మన ఫీజులు పర్ఫెక్ట్గా ఉంటాయి, పేపర్లో వస్తుంది. మనం చేసే చక్కటి కార్యక్రమాలకు మన కల్వకుర్తి ప్రెస్ మిత్రులందరూ చక్కగా సహకరిస్తారు. ఎందుకంటే మనం కార్యక్రమాలు చేస్తుంటే అవుతుంటుంది. మన బ్లడ్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపు చేస్తే మనందరూ మోటివేట్ చేసి క్యాంప్ చేయొచ్చు. అలాగే ఐ క్యాంపులు రెగ్యులర్గా కల్వకుర్తిలో ఒకటి, ఆమన్గల్లో ఒకటి రెగ్యులర్గా అవుతుంటుంది. కల్వకుర్తిలో అయినప్పుడు మనం పార్టిసిపేట్ కావచ్చు. అలాగే మెడికల్ క్యాంపులు మన సోదరులు, మన క్లబ్ మిత్రులే చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ మనం సమన్వయం చేసి చక్కటి ఒక హెల్త్ క్యాంపు కూడా చేసుకోవచ్చు. మంత్లీ కాదు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మన హెల్త్ క్యాంపులు కూడా మనం పెట్టుకొని మన ప్రోగ్రామ్ను చక్కగా ముందుకు తీసుకుపోవచ్చు. ఎందుకంటే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్కి వెళ్ళి కలుపుకొని కూడా మనం హెల్త్ క్యాంపులు చేయొచ్చు. హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, తర్వాత హై చెకప్ క్యాంపులు కాకుండా వేరే ఏ కార్యక్రమాలైనా మనం చేయొచ్చు. పబ్లిక్కు అవసరం ఉన్న కార్యక్రమాలు ఏమైనా చేయొచ్చు. మరి మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం మనం చక్కగా చేసుకుందాం. మనకు వెహికల్ దొరికితేనేమో సరిపోయి, లేదంటే మన ఆనంద్తో మాట్లాడడం జరిగింది. ఆయన రెగ్యులర్గా అరేంజ్మెంట్ చేస్తా అంటున్నాడు. దాని ప్రకారంగా మనం ఒక బ్యానరు, ఒక మైక్ సెట్ పెట్టుకొని రెగ్యులర్గా కార్యం చక్కగా చేసుకుందాం. మనం అన్నదానం చేయడానికి ఆ వెహికల్కు ఉండాలనేది ఎక్కడ లేదు. మనం చక్కగా సర్వీస్ యాక్టివిటీ చేసుకుందాం. మన లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తిని చక్కగా ముందుకు తీసుకుపోయి మన కల్వకుర్తి ఇమేజ్ను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. కల్వకుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 6 మాసాలుగా నూతన కార్యవర్గం ఏర్పడ్డది. చిగులపల్లి శ్రీధరు, కలంచల గోపాలు, మిర్యాల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం లోపల లయన్స్ క్లబ్లో ఉన్న క్యాలెండర్ ఈవెంట్ ప్రకారంగా ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. మరి అదేవిధంగా ఇంకా రాబోయే 6 నెలల కాలం లోపల కూడా సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ వారు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి అందరూ సహకరించాలి. మా వంతుగా కూడా మేము వారికి టైం ఇస్తాం, అన్ని రకాలు కూడా సహకరిస్తామని చెప్పి చెప్తున్నాం. మరి కల్వకుర్తి లయన్స్ క్లబ్ను మరి మిగతా ఉన్న క్లబ్బులతో పాటు ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ఉన్న కార్యవర్గం పనిచేయాలి. వారికి మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి